పుట్టిన వ్యక్తి తన విద్యార్థి దశ నుంచి వైస్ ఛాన్సలర్గా ఉండి వైస్ ఛాన్సలర్ పదవికి రిజైన్ చేసిన తన రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా తెలంగాణ ఏర్పాటే నా జీవిత లక్ష్యం అంటూ చిన్ననాటి నుంచి చనిపోయేంత వరకు తెలంగాణ కోసం ప్రజలని అవేర్నెస్ తీసుకొచ్చి ఉద్యమాల బాట పట్టించిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి 92వ జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ ఈరోజు 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన వ్యక్తుల్లో మొదటి వరుసలో ఉన్న వ్యక్తి జయశంకర్ గారు. ఆయన ఆ రోజు మేము ఫ్లోరైడ్ కోసం ఇక్కడ క్లాక్ టవర్ సెంటర్లో నిరాదీక్ష చేసినప్పుడు కానీ తెలంగాణ కోసం నేను మంత్రి పదవి రాజీనామా చేసినప్పుడు కానీ ఎన్నో సందర్భాల్లో వారితో మాట్లాడడం జరిగింది. వారు చెప్పిన విషయాలు ఏ విధంగా తెలంగాణ అన్యాయం కాబడుతుంది, ఏ విధంగా నిధులలో నీళ్ళల్లో ఉద్యోగాలలో మనకి ఎంత అన్యాయం అవుతుందో అని చెప్పి వారు చెప్పిన అంశాలు ఆర్థిక తెలంగాణకి వెళ్ళి వచ్చి ఆదాయాన్ని తీసుకుపోయి ఆంధ్రాలో ఒక్కొక్క పట్టణం విజయవాడకి వెళ్ళి మొదలుపెడితే విశాఖపట్నం వరకు ఎన్నో మహానగరాలు ఉన్నాయి. తెలంగాణలో మాత్రం హైదరాబాద్ ఒకటి అందరు కలిపిన ఉమ్మడి స్టేట్ క్యాపిటల్గా ఒక వరంగల్ తప్ప ఏ టౌన్ కూడా అభివృద్ధి కాలేదంటే ఆదాయం ఇస్తున్న మనం. ఎందుకంటే పాలకులు వాళ్ళు ఉన్నారు. తెలంగాణ వాళ్ళు ఎవరు ముఖ్యమంత్రి అయినా 2 ఏళ్ళ కంటే ఎక్కువ ముఖ్యమంత్రి పదవులు ఉందని చెప్తున్నారు. ఎందుకంటే 175 సీట్లు వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం తెలంగాణ తెచ్చుకోవాల్సిన అవసరం మనం ఎన్నో సందర్భాలు చెప్పిన వ్యక్తి ఆయన జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ గారు ఆ రోజు ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పోయినా సరే అమరుల బలిదానాలు, ముఖ్యంగా మొట్టమొదటి బలిదానం శ్రీకాంతాచారి అయితే మొదటి ఉద్యమంలో మంత్రి పదవి రాజీనామా చేసిన కొండాలక్ష్మణ్ బాబుకి ఒకరు. ఉద్యమాలకు పోరాటాలకు చేరాపట్టు నల్గొండ జిల్లాకి వెళ్ళి మొదలైంది. మొదటి దశ కానీ 2వ దశ ఉద్యమం కానీ ఈరోజు మళ్ళా కళలు నేర్చే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 70,000 ఉద్యోగాలకు ఇవ్వడమే కాకుండా 7,000 పోలీసు ఉద్యోగాలకు కూడా ఈ మధ్యనే రిక్రూట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది, నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. వీలైనంత త్వరగా నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ యూనివర్సిటీ కానీ, ఏటీసీ సెంటర్లు కానీ, న్యాక్ సెంటర్లు కానీ ఎక్కడ వీలుంటే అక్కడ నిరుద్యోగ సమస్య కానీ ఇవాళ నల్గొండ పట్టణ ఉదాహరణ తీసుకొని అవుటర్ రింగ్ రోడ్తో పాటు నల్గొండ కార్పొరేషన్ని ఏర్పరచుకొని దాదాపు 2,000 కోట్ల రూపాయల వర్క్స్ నడుస్తుంది. గ్రామాలలో రోడ్లు కానీ, ఆగిపోయిన శ్రీశైల సొరంగ పనులు దురదృష్టవశాత్తు మనం మొదలుపెట్టినాగా టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఆపేస్తే మళ్ళీ మొదలుపెట్టిస్తే దురదృష్టవశాత్తు 8 మంది చనిపోవడం బాధాకరం. ఆ తర్వాత ఇప్పుడు స్టార్ట్ అయింది. 700 మీటర్ల పైన వర్క్ నడిచింది. మన ప్రభుత్వం అప్పుడే వచ్చింది. తెలంగాణ ఎప్పుడో సొరంగం పూర్తయితే ఈ కరువు సమయంలో కూడా 2 పట్టలు నీళ్ళు ఇచ్చేవాళ్ళం. సరే అయిపోయింది మీద ఇప్పుడు దాన్ని 2028 ఆగస్టు వరకు పూర్తి చేసి 2 పంటలకు దేవరకొండ ఇది గుర్రంపూడి నుంచి నల్గొండ వరకు నగరికల్ ఈ 4 కాన్ఫరెన్స్లో భావనవేళ ప్రాజెక్టు కూడా ఎప్పుడు నింపుకుంటాం. ఎందుకంటే గ్రావిటీతో వచ్చే నీళ్ళ ప్రాజెక్టు కాబట్టి 4 లక్షల ఎకరాలకు శాశ్వత పరిష్కారం, ఫ్లోరైడ్కు శాశ్వత పరిష్కారం. ఎందుకంటే 24 గంటలు మనకు బెడ్ స్టోరేజ్లో శ్రీశైలంకి నీళ్ళు వస్తాయి. ఆటోమేటిక్గా భూగర్భ జలాలు పెరిగి ఫ్లోరైడ్ పోతుంది. ఏఎంఆర్పి ఇవాళ మోటార్లు పెట్టి చెరువులు నింపుదామంటే నీళ్లు లేవు సాగర్లో, కరువు వచ్చింది కాబట్టి. ఎంత కరువు ఉన్న డెడ్ స్టోరేజ్కి తీసుకుని డిజైన్ చేయించింది నేను ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వచ్చేసి. సో అది కూడా పూర్తి చేస్తామని చెప్పి తెలంగాణలో మిగిలిపోయిన పెండింగ్ ప్రాజెక్టులు పాలమూరు ప్రాజెక్టు సహా అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయడం, ఢిల్లీ ప్రాజెక్టు పూర్తి చేయడం, అటు బస్వాపూరు నల్గొండకు చెందిన పాలేరు కింద గన్నమల రిజర్వాయర్ కానీ ఇవన్నీ పూర్తి చేసి తెలంగాణను సస్యాలను చేసినప్పుడే మరి ఆత్మశాంతి లభించినట్టయితే ఆ కోరుకున్న తెలంగాణ వచ్చినట్టయితే కాబట్టి ఆయన ఆత్మశాంతి కళ్యాణాన్ని భగవంతుడు ప్రార్థిస్తూ సందర్భం అంటే తెలుసు. ఆయన పూర్తి పేరు విఠలరావు గారు. గద్దరు ఈరోజు 3వ వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ కార్యక్రమంలో పాల్గొంటున్న మేయర్ గారు,
డిప్యూటీ మేయర్ గారు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు, అందరూ నాయకులందరి సమక్షంలో ఈరోజు గద్దర్ గారిని స్మరించుకుంటుంటే నిజంగా మా అందరూ కూడా ఈరోజు తెలంగాణ ఆయనతో మేము కలిసి తిరిగిన రోజులు జ్ఞాపకం వస్తున్నాయి. ఆయన బాల్యం నుంచే తెలంగాణ కోసం పాటలు పాడిస్తూ ఊరూరా తిరుగుతూ చైతన్యవంతం చేసి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మన బాధల్ని గ్రామ గ్రామాల గురించి పంచుకోవడం జరిగింది. వారు నేను భువనగిరి ఎంపీగా పోటీ చేసినప్పుడు ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చి నన్ను ఇంటికి పిలిపించుకొని గద్దర్ గారు వారి సతీమణి ఆశీర్వదించి నువ్వు గెలుస్తున్నావు అని చెప్పి నన్ను ఆశీర్వదించడం జరిగింది. అది నేను పుట్టినే నీ సపోర్ట్ కావాలని నీ ఆశీస్సు కావాలని పోతే ఇద్దరు భార్యాభర్తలు నన్ను లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి మాట్లాడి మంచినీళ్ళు ఇచ్చి నువ్వు గెలుస్తున్నావు అని ఆశీర్వదించు. ఆ విధంగా ఆయన తెలంగాణ కోసం తెలంగాణ అన్న ప్రాణం, తెలంగాణ కోసం పోరాడిన వల్ల ఇష్టం. మాకు కూడా ఆయన అంటే ఎంతో గౌరవం. ఆ రోజు చనిపోయినప్పుడు కూడా మొత్తం అక్కడే ఉన్నాం. ఆయన హఠాత్ బంధం ఈరోజు తెలంగాణ ఇబ్బంది చేసి కూర్చున్నగానే 3 రోజులు చచ్చిపోయింది. ఆయనని ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజలు గుర్తుంచుకుంది. ఆయన పాటను ఇప్పటికీ ఊరూరా గద్దర్ పాట అంటే తెలియని వారు లేదు. బండి అంటే బండి కట్టని చెప్పి ఆ రోజుల్లో మామూలు సినిమాలో ఆయన పాట అందుకనే గద్దర్ గారిని ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఆయన కోరిన తెలంగాణ వచ్చే వరకు మా ప్రభుత్వం, మా పార్టీ అందరం కూడా కలిసి కృషి చేస్తామని మరొకసారి గద్దర్ గారికి నివాళులు అర్పిస్తూ వాళ్ళ సతీమణి కుమార్తె గారు కూడా ఎప్పుడు మాట్లాడుతున్నాం. వివిధ సందర్భాల్లో వారికి కూడా అండగా ఉంటామని తెలియజేస్తున్నాం.